తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు తిరుపతిలో మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఒకటైతే ఉంది. అదే కపిల తీర్థం. మనం ఈ వీడియోలో కపిల తీర్థం ఎలా ఉంది, ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం రండి. కపిల తీర్థం తిరుపతి బస్టాండ్ నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మనం ఇక్కడకు బస్సులో కానీ లేదంటే షేర్ ఆటోలు అయితే వెళ్తూ ఉంటాయి. అందులో అయితే మనం అక్కడికి చేరుకోవచ్చు. మనం ఇప్పుడు కపిల తీర్థం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుండి చూడండి తిరుమల కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. మనం ఇప్పుడు కుడివైపుకు వెళ్ళామంటే కపిల తీర్థం దగ్గరికి అయితే వెళ్తాము. రండి వెళ్దాం. ఇక్కడ కపిల అనే మునేశ్వరుడు మహాశివుని లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో ఆయన పేరు మీదుగా మహాశివుని కపిలేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ ఒక జలపాతం అయితే ఉంటుంది. తిరుమల కొండ మీద నుండి నేరుగా నీరైతే ఇక్కడ తీర్థంలోకి వస్తుంది. సో కపిల అనే మునేశ్వరుని పేరు మీదుగా ఈ తీర్థానికి అలాగే ఆలయానికి కపిల తీర్థం అనేది పేరైతే వచ్చింది. మనం లోపలికి వచ్చిన తర్వాత కుడివైపునైతే కళ్యాణ కట్ట ఉంటుంది. స్వామివారికి తలనీలాలను సమర్పించాలంటే ఇక్కడ సమర్పించవచ్చు. ఇక్కడ చూడండి రకరకాల చెట్లతో ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారో. ఇక్కడ చూడండి పెయింటింగ్ ఎంత అద్భుతంగా వేశారో. వివిధ రకాల పెయింటింగ్స్ అయితే వేశారు. మనం ఇప్పుడు కపిల తీర్థం దగ్గరకైతే వచ్చేసాము. ఇదే ఆలయం. రండి లోపలికైతే వెళ్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఇప్పటి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. జలపాతం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కొద్దిగా వర్షాకాలం కావడంతో నీరైతే తిరుమల కొండ మీద నుండి డైరెక్ట్గా తీర్థం లోపలికైతే వస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఈ కపిల తీర్థాన్ని దర్శించుకోవడం కోసం ఎంతమంది భక్తులైతే వచ్చారో. ఇక్కడ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. స్వామివారు గృహ లోపలైతే ఉన్నారు. కొండ మీద నుండి వచ్చిన నీరైతే డైరెక్ట్గా కోనేరు లోపలికైతే వస్తుంది. చూడండి మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ కపిల తీర్థాన్ని అయితే దర్శించుకోండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. నీరైతే కోనేరు నుండి అక్కడ కనిపిస్తున్న మార్గం ద్వారా బయటకైతే వెళ్ళిపోతుంది. ఇదేనండి కపిలేశ్వర స్వామి దేవాలయం. సో లోపలైతే వీడియో కానీ ఫొటోస్ కానీ తీయడానికి అలో లేదని చెప్పారు. సో నేను అందుకే మీకు చూపించలేకపోయాను.